అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దేశం సురక్షితంగా ఉందంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభ అనిల్ కుమార్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ మీద, ఆయన రాసిన రాజ్యాంగం మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు ఏనాడు గౌరవం లేదన్నారు. ఒకవేళ బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేవారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళెవరికి కూడా ఈ రాజ్యాంగంలో అందరూ బాగుపడాలి, దళితులు, వెనుకబడ్డ అట్టడుగు వర్గాలందరికీ కూడా అవకాశాలు రావాలన్న ఉద్దేశం ఏ రోజు లేకుండే. ఈ రోజు ఈ భారతదేశంలో ప్రజలు గమనించారు కాబట్టి మనం ఆపదల నుంచి బయటపడగలిగినాం. ఒకవేళ ప్రజలు గమనించకపోయి ఉంటే అబ్కీ బార్ 400 అంటే ఈసారి 400 సీట్లు కావాలని కోరుకున్నటువంటి నరేంద్ర మోడీకి కనుక 400 సీట్లు ఇచ్చుంటే రాజ్యాంగాన్ని మార్చేటువంటి కార్యక్రమం పెట్టుకుండు. కానీ ప్రజలు అప్రమత్తం కావడం, 240 సీట్లు ఇవ్వడం వల్ల ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినాం. కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకా వాళ్ళు మైమర్చిపోలేకపోతున్నారు. కాబట్టి రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఇప్పుడే మా అన్నలు చెప్పారు. అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు, దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిండంటే ఎంత ధైర్యం ఉండాలి, ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా. దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం డైరెక్ట్ గా భారతదేశంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు, ఆమె కూడా వెనుకబడ్డ వర్గము, ఆదివాసీ మహిళ ముర్ము గారికి, ఎస్పెషల్లీ ఇవాళ ముర్ము గారు కూడా ఇవాళ మన దేశానికి అధ్యక్షురాలు అయిందంటే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అయిందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆమె డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని రాజ్యసభలో మాట్లాడిన మాటలను రికార్డులకు వెళ్ళి తొలగించాలి. 1, 2 అమిత్ షా గారిని ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేయడం జరిగింది. అమిత్ షా గారు ఆయన అడ్డగోలు మాటలు మాట్లాడి ఏదైతే అంబేద్కర్ ను దేవుడిలాగా ఈరోజు సమస్త అంతా దేశమంతా కూడా ఏదైతే దేవుడిలాగా చూస్తున్నారో అట్లాంటి అంబేద్కర్ ను ఆయన అన్న మాటలు ఏంటంటే, మీరు అంబేద్కర్ అని ఆయననే ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు, ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అది కాదు మీరు మాట్లాడాల్సింది, దేవుణ్ణి కలుసుకుంటే కనీసం పుణ్యం వస్తుంది, అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుందని అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా, ఒక దళితులనే కాదు, దళితులను, అణగారిన వర్గాలను, బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడండి. అంబేద్కర్కి అవమానమే కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఇది పెద్ద అవమానంగా భావిస్తున్నాం. మదమెక్కినటువంటి అమిత్ షా అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలాడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్లప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి.